సెలవులు వస్తే యాడికి దగ్గర తిప్పారెడ్డిపల్లి అని ఉండేది మా అమ్మ వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్తే కొర్రన్నం పెట్టేవాళ్ళు. ఇటువైపు వెళ్తే పెద్ద పసుపులని జమ్మలమడుగు దగ్గరికి వెళ్తే మా నాన్న వాళ్ళ ఊరు, అక్కడ వెళ్తే అరికలన్నం పెట్టేవారు. అవుతూ అవుతూ పోతూ ఎరువుల కంపెనీలు, క్రిమి కీట కలుపునాశక మందులు ఇలాంటి కంపెనీలన్నీ చేరి చివరికి మీ అందరికీ కాలువలు కట్టిస్తున్నాం, అందరూ వరి పెంచండి, గోధుమలు పెంచుకోండి, చెరుకు పెంచండి, ఇవన్నీ తినండి, చాలా రుచిగా ఉన్నాయి, ఆ యూరియా రుచి, చక్కెర రుచి, అది రుచి అని అందరూ మన పాటికి మనం రాయలసీమ వాళ్ళం ఈ నీళ్ళొద్దు ఏమొద్దు, 4 వానలు వస్తే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు పెంచుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వీళ్ళు హరిత విప్లవం అని అందరికీ ఆకలి తీర్చేస్తామని పెద్దగా 1 ఎకరాలో 50 మూటలు పెంచేస్తామని చెప్పేసి ఈ సైంటిస్టులు అందరూ వాళ్ళ కోసం, వాళ్ళ ఉనికి కోసం ఈ పదాలను మొదలుపెట్టారు. 1 ఎకరంలో మీ కొర్రలు ఎన్ని పండుతాయి? 10 మూటలే పండేది. నోటి చూడు, నేను 1 ఎకరానికి 30-40 మూటలు పండిస్తున్నాను చూడు అంటున్నాడు. కానీ ఆ 30-40 మూటలు పండించేదానికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయని. ఆ నీళ్లు, 1 లీటర్ నీళ్లు, సాగుబడి నీళ్లు మీరు తీసుకురావాలంటే ఎంత, ఆ డబ్బులంతా ఎవరికి వెళ్ళాయి? ఈ పెద్ద కంపెనీలు. ఎవరు? ఈ పెద్ద కంపెనీలు. అంటే మీరు తినే ప్రతి ఒక్క వరి బియ్యం ముద్దలో మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మన రైతులకు ఇవ్వట్లేదు. అందులో 48% ఈ పొద్దు ప్రతిరోజు మీరు తినే ప్రతి ముద్ద నుంచి ఈ పెద్ద కంపెనీలు డబ్బులు చేసుకుంటున్నాయి. ఇది పెద్ద పన్నాగము అని ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు మీకు. అంటే మనము మన రైతు, మెట్టభూమి రైతు పెంచి కొర్రలు ఇస్తే ఆ కొర్రలకు 5 రూపాయలు కూడా విలువ లేకుండా చేసుకొని వచ్చాము. ఈ గవర్నమెంట్లు, ఈ కంపెనీలు, ఈ విశ్వవిద్యాలయాలు ఇవన్నీ అందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మాటలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. చివరికి ఏం జరిగింది? మనం అందరము అనుకుంటున్నాము వీళ్ళంతా ప్రగతిపర రైతులు, ఒక్కొక్క ఎకరాలో ఇంతింత దిగుబడి తీస్తున్నాం చూడండి, ఆట్ హూట్ అని చెప్పుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాల్లో, కర్ణాటక, మహారాష్ట్ర అంతా మీరంతా వరి బియ్యం పెంచే అన్నపూర్ణ అని పేరు తెచ్చుకున్నాం అనుకుంటున్నారు. కానీ చివరికి జరిగింది ఏంటంటే అన్నపూర్ణేమో అయ్యారు, కానీ ప్రపంచమంతా రోగులను తయారు చేస్తున్నాం మనం. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ విలేజ్ మన భారతదేశంలో, ఒక్క పల్లె కూడా లేదు ఆరోగ్యంతో ఉన్న పల్లెలు, ఒక్కటి లేదు. పెద్ద నగరాలు వదిలేయండి, ప్రతి వీధిలో హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఏం కర్మ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వస్తుంటే చూస్తున్నాను, బొమ్మలు ఉన్నాయి, కిడ్నీ పోతోంది, హార్ట్ పోతోంది, పెద్ద బొమ్మలు. అందరికీ భయం, అది చూస్తూనే భయం కావాలన్నమాట. ఇంకా చివరికి క్యాన్సర్ వస్తుంది మీకు. క్యాన్సర్తో పోరాడాలంటే చాలా డబ్బులు కావాలి, దానికోసం ఇప్పుడే ప్రీమియం కట్టండి అని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటనలు చేస్తున్నాయి టీవీల్లో, రేడియో స్టేషన్లలో. అంటే ఇంతవరకు వీళ్ళు అమ్మిన పదార్థాలు, ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు చాలవు, మీకు భయాన్ని పుట్టించి మీ భయాన్నే మీకే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫారిన్ కంపెనీలు ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇంకా ఈ బూటకం మాటలు మనమందరం నమ్ముతూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కమిషన్కే మనకు డబ్బులు వచ్చేస్తున్నాయని అనుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క పదార్థము, మన దేశంలో ఉత్పాదన అయ్యే ప్రతి పదార్థము మంచిది కాదు. నువ్వులు తింటే నల్లగా అయిపోతావు, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఊరగాయ తింటే బీపీ వస్తుంది,
వేరుశనగ నూనె తాగితే అఫ్లోటాక్సిన్స్ ఉన్నాయి, మీకు నరాల దౌర్బల్యం వస్తుంది. ఇలా ప్రతి ఒక్క పదార్థాన్ని అపభ్రంశం చేసి ఈ సైంటిస్టులు గడిచిన 40 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా వాళ్ళు తయారు చేసే పదార్థాల్లో అతి అద్భుతమైన అంశాలు ఉన్నాయని చెప్పుకుంటూ, పొద్దున లేచి సూర్యుని చూడండిరా, సాయంకాలం దిగవడే సూర్యుని చూస్తే మీ కళ్ళల్లో అతి అద్భుతమైన జీవరసాయనిక క్రియల సరమాల మొదలవుతుంది, అందులోనే సగం ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్న సూర్య నమస్కారాలు ఇదేంటి పిచ్చోళ్ళలాగా వంగి లేస్తున్నావురా అని చీ కొడితే, ఇవన్నీ అవసరం లేదు. పొద్దున బెడ్లోనే కాఫీ తాగడం మొదలుపెట్టి, బెడ్ కాఫీ, తినే ముందు ఒక కాఫీ, తిండి తిన్న తర్వాత ఒక కాఫీ తాగి, ఇంకా మధ్యలో ఆఫీసుకు పోతే 11 గంటలకు మళ్ళా ఇంకొక కాఫీనో టీనో తాగి, చివరికి రోజుకి 7-8 కాఫీలు తాగే అతి అద్భుతమైన సంస్కృతిని గుర్తించుకుని, ఈ కాఫీలు టీలు మీరందరూ ఇలా పడి తాగుతూ ఉంటే, మా దేశమే కాదు ప్రతి దేశంలో ఉన్న కొండ చర్యలన్నీ అడవులు నాశనమైపోయి కాఫీలు టీలు ఎస్టేట్లు మొదలయ్యాయి. ఈ కాఫీలు టీలు తాగేదానికి మీకు కావలసిన చక్కెర కోసం ఎన్నో డ్యాముల కింద ఈ చెరుకు అనే మహామారిని పెంచేదానికి కొన్ని ఎన్ని వేలు చెప్పాలో చెప్పండి, అన్ని లక్షల లీటర్ల సాగుబడి నీళ్లను నాశనం చేసి ప్రతి సంవత్సరము భారతదేశంలో మాత్రమే 48 లక్షల టన్నుల చక్కెరను తయారు చేసి, ఆ చక్కెరను మీ చనుపాలు పిల్లోడికి ఇవ్వటం ఇష్టం లేక బాటిళ్ళల్లో ఈ కృతక పాలను వేసి దాంట్లో చక్కెర మిళితం చేసి పుట్టక ముందే, వాడు బయటికి రాకముందే రెడీ చేసి పెట్టుకున్నారు బాటిల్లో. ఈ ప్లాస్టిక్ కంపెనీలు ఎలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయంటే, మీకు పిల్లలు పుట్టాలంటే ఇవన్నీ ముందుగానే సెట్ రెడీ చేసి పెట్టాము, దానికి తోడు మీ పిల్లలు ఉచ్చలు పోస్తే బాగుండదు, డైపర్లు కూడా రెడీ చేసి పెట్టాము అని పైనుంచి నోట్లో నుంచి వెళ్ళే ప్లాస్టిక్ చాలదు, కింది నుంచి కూడా మీకు పట్టిస్తున్నాము. వాడు ఉచ్చలు పోస్తే ఏమి ఒక బట్ట తీసి ఉడకబెట్టి ఆరబెడితే పోతుంది, 2 సార్లు చూపిస్తే వాడు మళ్ళీ ఆడ ఉచ్చలు పోయాడు, వెళ్ళి ఎక్కడ పోయాలో అక్కడ పోస్తాడు. లేదు మీరు ప్లాస్టిక్ డైపర్లు, ఈ ప్లాస్టిక్ డైపర్ బిజినెస్ ఈస్ $180 బిలియన్ బిజినెస్. అంటే వాళ్ళకి ఆ ప్లాస్టిక్ ఎలా అమ్ముడుపోవాలి అని మాయ మాటలు చెప్పి అందరికీ ఇలాంటివన్నీ నేర్పిస్తే, ఇదే అభివృద్ధి, ఇదే ప్రగతి, ఇదే సైన్సు, హైజీనిక్. ఆ ప్రకటనలు చూస్తే అందరూ వెళ్ళి ఆ డైపర్లను ఈ పొద్దే వేసుకోవాలి అన్నట్టు చూపిస్తున్నారు. అంటే వీడికి ఉచ్చలు రాకున్నా రాకపోయినా కానీ ఆ డైపర్లు వేసుకుంటే చాలు. ఆ డైపర్ల మూలకంగా ఆడవాళ్లకు సర్వికల్ క్యాన్సర్లో 20% రీజన్ ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మన దేహంలోకి అది ఎలా వెళ్తున్నాయంటే, మన కర్మ ఏమిటి, సముద్రంలో ఉన్న జలచరాల పొట్టల్లో ఈ ప్లాస్టిక్ కనిపిస్తుంది. అంతవరకు ప్లాస్టిక్ని యథేచ్ఛగా వాడండి అని ఒక్క సైంటిస్టు కూడాను ఇంతవరకు ప్లాస్టిక్ వాడకండి. ప్లాస్టిక్ ఏమిటి, ప్రతి అంశము ప్లాస్టిక్ మయం చేసుకున్నాం. నీళ్లు ఫిల్టర్ చేసుకోండి, చాలా శుభ్రమవుతుంది. ఫిల్టర్ చేసేది ఏమిటి, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ గొట్టాలు. ఆ ప్లాస్టిక్ గొట్టాలలో నీళ్లను ప్రవహిస్తూ ఉంటే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ రావు. మళ్ళీ దానికి ఆర్ఓ వాటర్ తాగండి, ఆల్కలైన్ వాటర్ తాగండి, ఈ వాటర్ తాగండి, ఇది మంచిది అది మంచిదని, ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని వట్టి నీళ్లను 50 లీటర్ల నీళ్లను శుద్ధం చేసుకునేదానికి 60,000 రూపాయలు కట్టించుకుంటున్నారు. మనము అవునా అని ఒక్క మాట అడగకుండా వెళ్ళి తెచ్చుకొని శుద్ధమైన నీళ్లు తాగుతున్నారని మీరందరూ భ్రమలో జీవిస్తున్నారు. ఆ తాగుతున్న నీళ్ళ నుంచే మీకు 20% క్యాన్సర్ కారకాలు మీ దేహంలోకి వెళ్తున్నాయి, మీ పిల్లల నోట్లోకి వెళ్తున్నాయి అని మీకు ఎవ్వరూ ఇంతవరకు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు?
ఎందుకు రావట్లేదంటే ఈ కంపెనీల కపిముష్టిలో అందరూ ఇరుక్కుపోయారు. నీళ్ళని నీళ్ళగా తాగాలి, పారుతున్న నీళ్ళే నిజమైన నీళ్ళు. ఆ పారుతున్న నీళ్ళల్లోనే రచనాత్మకంగా ఆక్సిజన్, హైడ్రోజన్ అమర్చబడతాయి. ఎప్పుడైతే నీళ్ళను నిల్వ ఉంచుతారో కల్మషాలు చేరుకుంటాయి. ఆ కల్మషాలతో పాటు మీరు నీళ్ళను తాగటం వల్లే మొత్తం ఉదర సంబంధమైన రోగాలన్నీ ఉత్పాదన అవుతున్నాయని ఏ డాక్టరు ఇంతవరకు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళందరికీ ట్యాబ్లెట్లను అమ్మాలని ఈ కంపెనీలు పైనుంచి తోస్తున్నాయి. ఈ కంపెనీల మోజులో, వాళ్ళిచ్చే కమిషన్లలో ఈ వైద్యకీయ రంగం చిక్కుకుపోయింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. చప్పట్లు తట్టకండి, ఇది నిజము. తట్టేదానికి ఏమీ లేదు. ఇక్కడ అందరం ఇరుక్కుపోయాము. అంటే రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు ఆలోచించాలి అని ఈ విధంగా చెప్తున్నాను. ఇది నిజము, కటు సత్యము. రోగం వచ్చింది బాబు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమిస్తాడు? మీకు ట్యాబ్లెట్ ఇస్తాడంతే. 1 ట్యాబ్లెట్ ఇస్తాడు, 2 ట్యాబ్లెట్లు ఇస్తాడు, 3 ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఇంకా చివరకు 1 అని 7-8 ట్యాబ్లెట్లు ఇచ్చేదానికి కూడా రెడీ అవుతున్నారు. అరే ఎందుకు ఇన్ని ట్యాబ్లెట్లు ఇస్తున్నానని ఏమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు? అరే సార్ ఎందుకు సార్ ఇన్ని ట్యాబ్లెట్లు తీసుకో? లేదు, మీకు మాంసాహారం తింటేనే విటమిన్ B12 వస్తుంది మీకు అందరికీ. నేను ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించాను. ప్రపంచమంతా మాంసం తింటుంది, అయినా B12 ఎందుకు తక్కువైంది నాకు అర్థం కావట్లేదు. ప్రపంచమంతా మాంసం తింటుంది, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు చేరి మొత్తం 97% మాంసాహారులు మ్యాక్సిమం. అయినా ఆంధ్ర తెలంగాణలో విటమిన్ B12 తక్కువైందని ఈ మధ్య గడిచిన 5 సంవత్సరాల నుంచి B12 ట్యాబ్లెట్స్ అమ్మటం చాలా ఎక్కువైపోయింది. అది ఎక్కడ తక్కువైంది నాకు అర్థం కావట్లేదు. అందరూ రోజుకు 1/4 కేజీ మాంసం గుబ్బుకొని మింగేస్తున్నారు కదా, అయినా తక్కువ అవుతుంది. ఎలా తక్కువైంది? అంతెందుకు, పాలు తాగేస్తున్నాము లీటర్లు. పాలు చాలదని పన్నీర్ తినమంటున్నారు ఇప్పుడు. ఆ పన్నీరును కాన్సన్ట్రేట్ చేసిన పాలవి. అంటే మీకు విటమిన్ D ఎందుకు తక్కువ, కాల్షియం ఎలా తక్కువ అవుతుంది? అయినా కాల్షియం ట్యాబ్లెట్ల బిజినెస్ నెల కాదు సంవత్సరానికి $1 బిలియన్ బిజినెస్ అయి కూర్చుంది. అది ఎందుకు తక్కువైంది కాల్షియం? ఇంత పాలు తాగుతున్నారు అందరూ. ఆస్టియోపోరోసిస్ ఎక్కువైంది అని ప్రతి సంవత్సరము గ్రాఫ్ ఇలా చూపిస్తుంది. మరి పాలల్లో కాల్షియం ఉంది కదా, అందరూ పాలు తాగుతున్నారు కదా, లీటర్లు. ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఈ కృతకమైన ఆహార పదార్థాలతో దేహంలోకి మనకు కావాల్సిన జీవసత్తువులు సంగ్రహింపబడటం లేదని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తోడు ఈ ట్యాబ్లెట్ తీసుకొని ఇంకొక కెమికల్ రూపంలో ఇస్తున్నాడు. ఇది ఎంత అవైజ్ఞానికమని అందరూ ఆలోచించాలి. కానీ ఆలోచించమని చెప్పేదానికి ఏ నాథుడు లేకపోవటం వల్ల అదే సైన్స్ అనుకొని ఈ ట్యాబ్లెట్లను తింటున్నాము, పాలను తాగుతున్నాము, పన్నీర్ను తింటున్నాము. ఇంజెక్షన్లు ఇచ్చి పెంచిన ఆ కోడిగుడ్లను టుపుకొని పాపం ఆ కోడిగుడ్లను పెడుతూ ఉంటే జీవం లేని ఆ గుడ్లను తెచ్చి గుడ్లల్లో ప్రోటీన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని పుస్తకాలు మాధ్యమాలు చెబుతూ ఉంటే ఆబగా రోడ్ల మీదనే నిలబడి తినేదానికి మొదలుపెట్టాము. ఇవంతా రోగకారకాలు అని ఏ ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ పదార్థాలని తయారు చేసి అమ్మటం కేంద్రీకృతమైంది. అంటే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై కూర్చున్నాము. ఆ రోడ్డు మీద ఆమ్లెట్ తింటున్నారంటే దానికి ఒక పెద్ద వ్యవస్థ తయారైంది. అందరూ వాళ్ళు ఆబాగా తింటేనే ఈ కంపెనీలన్నీ ముందుకు నడిచేది. ఆ నెంబర్ గేమ్ వాల్యూమ్. ఇది మార్కెటింగు, ఇది విజ్ఞానం కాదు.
ఇది విజ్ఞానం కానే కాదు. ఆహార పదార్థాలు సహజంగా ఉండాలి. సహజంగా ఉన్న ఆహార పదార్థాల నుంచే జీవసత్తువులు మీ దేహంలోకి వెళ్తాయి, మీ దేహం సంగ్రహిస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చి ఆడవాళ్ళు చాలామంది ఇలా వంగిపోతున్నారు, మగవాళ్లకు వీర్యకణాలు లేకుండా పోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా ఎవ్వరూ నోరు విప్పటం లేదు, ఈ విజ్ఞానులు మాట్లాడటం లేదు. పాలు తాగకండి. రేపటి నుంచి మొత్తం కడప జిల్లాలో మీరందరూ పాలు తాగటం ఆపు చేస్తే 6 నెలల్లో అర్ధానికి అర్థం హాస్పిటల్స్ అన్నిటినీ క్లోజ్ చేయొచ్చు. ఇందులో ఏ సందేహము లేదు. గట్టిగా చట్టట్లేదు మీరు, ఎందుకంటే మీరు కాఫీలు టీలు తాగడం ఆపు చేయడం ఎలారా బాబు అని ఆలోచిస్తున్నారు. అంటే ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ యూనివర్సిటీలు కాదు ప్రాబ్లం. మనకి ప్రాబ్లం ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడో మాయమైపోయి ఎక్కడికి వచ్చి కూర్చుంది, ఇక్కడ కూర్చుంది. ఎక్కడున్నాడు శత్రువు ఇప్పుడు? వాళ్ళందరూ శత్రువులు కానే కాదు, నాభిలో కూర్చొని ఉన్నాడు శత్రువు. సో ఇప్పుడు ఎవరితో మీరు ఫైట్ చేయాలి? whom are you going to fight with? మీతో మీరు పోట్లాడాలి. అంటే ఇక్కడ ఆరోగ్యం పోగొట్టుకుంది వాళ్ళు కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. శత్రువు ఇక్కడొచ్చాడు. మీ నోట్లోకి వెళ్ళే కాఫీ చుక్క, మీ నోట్లోకి వెళ్ళే ఆ కోడిగుడ్డు, మీ నోట్లోకి వెళ్ళే ఆ వరి బియ్యం, మీ నోట్లోకి వెళ్ళే ఆ గోధుమల ఉప్మా, ఇవి ఇన్ని పరిమాణాల్లో మనల్ని మోసం చేస్తున్నాయి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేస్తున్నా కానీ ఇంతవరకు గడిచిన 50 సంవత్సరాల్లో ఆరోగ్యవంత సమాజం నిర్మాణం కాలేదు అనే దాంట్లో రెండో మాట లేదు. ఎందుకంటే ఎక్కువ అవుతున్న హాస్పిటల్స్, మితిమీరి పోతున్న ఈ ఔషధీ కంపెనీల లాభాలు, జస్ట్ డయాబెటీస్ రోగాన్ని ఒక్కదాన్ని నిభాయించేదానికే ఈ పెద్ద పెద్ద కంపెనీలు చేసుకుంటున్న లాభం ఒక్క సంవత్సరంలో 70,000 కోట్ల శతకోటి రూపాయలు. అంటే ఏ రాష్ట్రంలోనూ బడ్జెట్ కూడా అంత ఉండదన్నమాట. జస్ట్ ఇమాజిన్, మనం అనారోగ్యానికి, సార్ ప్లీజ్, హలో, మనం ఏం చేస్తున్నామని ఆలోచించండి. ఇంత డబ్బును మనం అనారోగ్యం అనే పదాని మీద ఖర్చు పెడుతున్నాము జస్ట్ ఫర్ డయాబెటీస్. ఇంకా వేరే వేరే రోగాలన్నింటినీ యాడ్ చేస్తే ఎంత డబ్బు పోతుంది. అంటే మనం అనవసరమైన పదార్థాలని ఉత్పాదన చేసేదానికి ఒకవైపు, ఆ పదార్థాల నుంచి వస్తున్న రోగాల్ని నిభాయించుకునేదానికి ఒకవైపు, అది ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నామంటే మన రాజ్యాల రాష్ట్రాల బడ్జెట్లకు మీరి వెళ్ళిపోతోంది. ఇంత జరుగుతున్నా ఏ విశ్వవిద్యానిలయం, ఏ డాక్టరు, ఏ విజ్ఞాని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఎవరు చెప్పట్లేదు. దానికి దీనికి సంబంధమే లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటున్నాం. ఇదంతా మీ ముక్కు కిందే జరుగుతూ వస్తుంది, ఎక్కడో జరగట్లేదు. అందరికీ తెలుసు, ఎవ్రీవన్ నోస్. ఈ పాలను ఎలా ఉత్పాదన చేస్తున్నానని తెలియని వాళ్ళు ఉన్నారా? ఈ పాలల్లో హార్మోన్ అసమతులనం జరుగుతుందని వేరే పసుపు కుంకుమ ఇచ్చి మీ అందరికీ వచ్చి చెప్పాలా? పాలల్లో ఆక్సిటోసిన్, ఎస్ట్రోజన్ అనే హార్మోన్ చుచ్చిన తర్వాత ఈ పాలు ఇంత ఎక్కువగా ఉత్పాదన జరుగుతుందని అందరికీ తెలియదా? ఆ పాలను తెచ్చి మీ పిల్లల నోట్లో వేస్తే ఆ పిల్లల అసమతులనం వల్ల మన ఆడపిల్లలు 7-8 సంవత్సరాలకు ముట్టవుతున్నారని మళ్ళా బొట్టు పెట్టి చెప్పాలా మీకు?
ఈ పాలు, ఈ కాఫీలు, ఈ టీలు, ఈ పన్నీర్లు తాగటం వల్ల ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి, మగవాళ్లకు వీర్య కణాలు లేచిపోతున్నాయి అని మళ్ళా ప్రత్యేకంగా చెప్పాలా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జననాంగాలు పూర్తిగా దిక్కు తెలియకుండా పోతున్నాయి, అందుకే ఐవీఎఫ్ సెంటర్లు రోడ్డులో వస్తున్నాయని మళ్ళా ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి? ముందు పిల్లలు హ్యాపీగా పుట్టేవాళ్ళు, అదంతా కదే. ఇవన్నీ ఈ సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో 40 సంవత్సరాల క్రితం జరిగాయి. అవన్నీ మన దేశంలోనూ జరగాల? ఈ భయంకరమైన ప్రశ్నలు నేను మొదటిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు గమనించినప్పుడు వేధిస్తే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల అన్నీ నాకంటే ముందుగా వచ్చేసాయి. నాకు అర్థమయ్యి దీనికి పరిహారం వెడికే లోపల ఈ భయంకరమైన సన్నివేశం మన దేశంలోనూ తయారైంది. మన దేశంలోనూ ఏ రోగమైనా చెప్పండి, క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్, ఏమైనా చెప్పు, భారతదేశం క్యాపిటల్ అయిపోయింది. ప్రతి ఒక్క రోగము మన దేశంలోనే ఇంత విచ్చలవిడిగా తాండవిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం. చివరికి ఏమైందంటే, రోగాలన్నీ పక్కన పెట్టండి, 120 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు ప్రపంచంలో ఇప్పుడు. జస్ట్ 150 ఇయర్స్ బ్యాక్ కోటికి ఒకరు పుట్టేవాళ్ళు, ఇప్పుడు 125 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారు. అంటే ఆ పిల్లలు పుట్టే పిల్లలకు CPU సరిగ్గా లేదు, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ లేకుండా సరిగ్గా పుడుతున్నారు. ఇదంతా మన ఆహార పదార్థాల్లో, మనం ఆహారం ఉత్పాదన చేస్తున్న క్రమాల్లో పరిహారం దాగి ఉంది అని ఏ డాక్టర్లు, ఏ విజ్ఞానులు ముందుకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అని ప్రశ్నిస్తూ పోతే తెలిసొచ్చేది ఇంతే. ఈ కంపెనీలకి టార్గెట్ డబ్బులు తప్ప ఇంకేవి అవసరం లేదు. మన ఆరోగ్యము అవసరం లేదు, మన ప్రకృతి అవసరం లేదు. ఏది ఎక్కడ నిర్నామం అయిపోతున్నా వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. బై 2028 అంటే 2028 సంవత్సరానికి ఈ భూమి మీద ఉన్న మూగ ప్రాణులు, అడవిలో ఉన్న మూగ ప్రాణులన్నీ నిర్నామం అయిపోతున్నాయి, ఇంకేమీ మిగలదు. ఎందుకు? అక్కడున్న అడవులను నాశనం చేసి, ఆ నీళ్ళనన్నిటినీ నాశనం చేసి మనం పెంచుతున్నది ఈ కోళ్ళు, పందులు, ఆవులు. ఎందుకు? మొత్తం ప్రపంచమంతా మాంసం తినాలి అని పెద్ద పెద్ద కంపెనీలు మొదలుపెట్టాయి. ఇంకా కొద్ది రోజుల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని మన దేశానికి రాబోతున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే భూమి గవర్నమెంట్ వాళ్ళే ఈ కంపెనీలకు ఇచ్చేస్తారు గుత్తికకు. భూసేకరణ అదంతా జరగదు సార్, నో మోర్ భూసేకరణ. ఎందుకు? అడ్డం అదంతా గుత్తిగా, ఏమీ లేదు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, మీరు 1000 ఎకరాలు 10 రూపాయలు ఎకరాకి గుత్తిగా ఇస్తే చాలు, కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద యంత్రాలతో ఈ జన్యు మార్పిడి సోయాబీను, మొక్కజొన్నను పెంచి పశుగ్రాసం తయారు చేసి కోళ్ళ ఫార్ములు, పంది ఫార్ములు, ఆవు ఫార్ములు తయారు చేస్తారు. అంటే అక్కడ ఇక్కడ ఉన్న కొద్దిగా న్యాచురల్ పదార్థాలని కూడా పూర్తిగా నాశనం చేసి మీ అందరి నోట్లలో పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, సోయా మిల్క్, సోయా పన్నీరు, ఇలా పెద్ద పెద్ద ప్రకటనల్లో ఇది మంచిది, సోయా తినండి మీకు ప్రోటీన్ వస్తుంది. 32% ప్రోటీన్ ఉంది, 42% జన్యు మార్పిడి ప్రయోగాల వల్ల చేసాం. ఇది ద బెస్ట్ ప్రోటీన్ ఇన్ ద వరల్డ్. మనకు కావాల్సింది 6% ప్రోటీన్. ప్రోటీన్ ఎక్కువైతే కిడ్నీలు లేచిపోతున్నాయి. నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్లు వస్తున్నాయి కదా, అక్కడ ఒక బిజినెస్ మొదలు పెట్టచ్చు. లేనిపోనేటివి, కానిపోనేటివి తినండి మంచిది అని ఈ ప్రకటనల మూలకంగా మనల్ని ఆమిషకు చేసి అనవసరమైన పదార్థాలని మన నోట్లో వేసి దీనివల్ల ఆరోగ్యం వస్తుందని చెప్తున్నారు కదా. గడిచిన 20-30 సంవత్సరాల నుంచి ఎవరికి ఎక్కడ ఆరోగ్యం వచ్చింది అని ఒక్క ప్రశ్న వేస్తే సమాధానం 0.
ఎందుకంటే ఇటువైపు వందల వేల హాస్పిటల్స్ ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లో ఎక్కువ అవుతారు, డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు. ఇంకా ఈ డాక్టర్లు చాలటం లేదు. ఎలా చాలుతారు? ఇలా రోగాల్ని ఎక్కువ పెంచే ప్రయోగాల్ని చేస్తూ ఉంటే మనకు కావాల్సింది 6 to 8% ప్రోటీన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చిక్కుడుకాయలు, బీన్స్, పెసలు, పల్లీలు ఎక్కువ తినకండి అని నేను చెప్తున్నాను. మీరు రోజు పల్లీల చట్నీ ఇడ్లీలతో తినకండి, కిడ్నీ మీద ఒత్తిడి అవుతుంది. యూ హ్యావ్ టు ఈట్ ఓన్లీ వారానికి ఒకసారి ఒక గుప్పిడు పల్లీలు తింటే చాలు మీకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆ పల్లీల పొట్టులో, గులాబీ రంగు పొట్టులో అద్భుతమైన రెస్వెరట్రాల్ అనే కాంపౌండ్ ఉంది. అది మీరు వారానికి 2 సార్లు ఆ పల్లీల పొట్టును ఉఫ్ఫని ఊపి పారవేయకుండా తింటే చాలు, మీ పిల్లలకు తినిపిస్తే చాలు, చిక్కీలు చేసి తాటి బెల్లంతో, వాడికి ఏ రోగాలు రాకుండా చూసుకునే రోగ నిరోధక శక్తి వస్తుంది. ఇలా ఒకటి కాదు 100 పదార్థాలని మీకు చెప్పగలను నేరుగా. గరిక కషాయం తాగండి, తిప్పతీగ కషాయం తాగండి, తులసి కషాయం తాగండి, బిల్వ కషాయం తాగండి, వేప కషాయం తాగండి, కానుగ కషాయం తాగండి. మీకు ఏ వైరస్ రోగము రాదు. H1N1 రాదు, H5N1 రాదు, చికెన్ గున్యా రాదు, డెంగ్యూ రాదు, పంగు రాదు, నిఫా రాదు, జింకా రాదు. ఏ రోగాలు ఇంకా ఏం పేర్లు పెట్టుకుంటారో అన్ని పేర్లు పెట్టుకోండి. ఈ 7 కషాయాలని వరుస క్రమం తప్పకుండా 4 రోజులు 28 రోజులు మీరు తాగండి. మీకు ఏ రోగము, ఈ వైరస్ రోగం ఏది రాదు, గ్యారంటీ. మీరు కాఫీలు, టీలు తాపడం ఆపు చేసి ఈ కషాయాలు తాగేదానికి రెడీగా ఉన్నారా అనేది నా ప్రశ్న. 28 రోజులు అంతే, 28 days, ఆల్ దట్ ఇట్ టేక్స్. నిజమైన ఆహారం మీ పొట్టలో పడాలి. కొర్రలు తినండి, అరికలు తినండి, సామెలు తినండి, ఊదలు తినండి, అండుకొర్రలు తినండి. మీ పొట్ట నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు కూర్చొని ఒక 15 నిమిషాలు సమాధానంగా ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతారో అప్పుడు మీ ఊపిరి నియంత్రణకు వస్తుంది. ఎప్పుడైతే ఊపిరి నియంత్రణకు వస్తుందో అప్పుడు మీరు ప్రాణశక్తిని గమనించడం మొదలు పెడతారు. అప్పుడు ఆ సన్నివేశంలో మీకు నిజమైన విషయాలు ప్రజ్ఞకొస్తాయి. 35 సంవత్సరాల క్రితం కలత చెందిన నా మనసుకి నిజంగా సమాధానాలు దొరికింది ఈ ధ్యానంలోనే. ధ్యానం చేస్తూనే ఈ విషయాలన్నిటినీ కనుగొన్నాను. ఇంత భయంకరమైన, క్లిష్టమైన, గంభీరమైన పరిస్థితులకి నిజమైన, సరళమైన, సరాగమైన పరిహారాలు దొరికేది నాకొక్కడికే కాదు, మొత్తం మానవ జాతికి దొరికేది ఆ ధ్యానంలోనే. అందుకే పొద్దున ఆ కాషాయ రంగు ఉన్న సూర్యుని 2 సార్లు చూడు 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు చూడండి. అక్కడ దొరుకుతాయి మీకు నిజమైన పరిహారాలు. మీ అంతరంగంలోనే మీకు నిజమైన పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారాన్ని మీరు మీ జీవన క్రమానికి అనుష్ఠానం చేసుకోండి. మీ దేహం లోపల నుంచి, అంతరంగం నుంచి శుద్ధమవటం మొదలు పెడుతుంది. ఈ అద్భుతమైన పీచు పదార్థం, పిష్ట పదార్థం, ఆ సమతులనం నిజంగా దైహికంగా మీ బాహ్యలోకం మీద మెల్లమెల్లగా కూడు కట్టుకున్న కల్మషాల్ని 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో మీ దేహం నుంచి నిర్మూలన చేస్తుంది. ఆ విషయమే మీకు ఆరోగ్యంగా భాసమవుతుంది. అంటే ఆరోగ్యం అంటే ఊరికి తినటం, పనిచేయడం కాదు. ఆ రోజు మీ దేహంలో ఉన్న కల్మషాల్ని నిదానంగా పూర్తిగా బయట వేసేదానికి దోహం చేసే ఈ పీచు పదార్థం ఈ 5 ధాన్యాల్లో పుష్కలంగా ఉంది. ఆ అనుపాతమే 1 అంకె రూపంలో వస్తుంది. అంటే పీచు పదార్థం కొర్రల్లో 8%,
పిష్ట పదార్థం 65%. ఆ రెండింటిని విభజిస్తే 65/8 12.5 అండుకొర్రలు, 69 పిష్ట పదార్థం, 5.5 వస్తుంది అనుపాతం. అలా ఈ 5 ధాన్యాల్లో అనుపాతం ఒక్క అంకెలో ఉంటుంది, 10 కంటే తక్కువ ఉంటుంది. రాగుల్లో, జొన్నల్లో, సజ్జల్లో 20, 22, 24 అలా వస్తుంది. బియ్యము, గోధుమల్లో, బియ్యములో 395. అంటే పిష్ట పదార్థం, పీచు పదార్థం అనుపాతం 395. అంటే అందులో పీచు పదార్థం లేనే లేదు అని, 0.2 గ్రామ్స్ ఉందని. ఈ పీచు పదార్థం లేని ధాన్యాలు మన దేహంలో కల్మషాల్ని ఎక్కువ చేస్తూ పోవటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. ఆ రోజు శుద్ధం చేయాలంటే మీరు ఉపవాసం ఉండాలి అని చెప్తున్నట్టు. రోజు ఉపవాసం ఉండి జీవనం చేసేదానికి అవుతుందా? 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండొచ్చు. రోజు తినేదానికే దేవుడు ఈ ధాన్యాలు ఇచ్చాడు. తినండి, కడుపు నిండా తినండి. వయసు అవుతూ ఉంటే కొద్దిగా తక్కువ తినండి. పిల్లల్ని తక్కువ తినండి అని చెప్పకండి. పిల్లలు కడుపు నిండా తిననివ్వండి. పెద్దలు అవుతూ 30-35 సంవత్సరాల వయసు అవుతూ ఉండగానే మీరు 1-2 ముద్దలు తక్కువ తినడం మొదలు పెట్టండి. ఆరోగ్యానికి మంచిదవుతుంది. సో ఇలా జీవన క్రమంలో మనం మార్పులు చేసుకుంటూ వస్తే ఏ రోగాలు మీ దేహం దగ్గరికి రావు. ఉన్న రోగాలన్నీ, అది హెచ్ఐవి ఉండొచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే భయంకరమైన రోగాలు సమేతం, జన్యు సంబంధమైన రోగాలు కూడాను ఒక కొలిక్కి రావడం మేము గమనిస్తున్నాం ఈ మధ్యలో, ఈ ఆహార పదార్థాలను సేవనం చేయటం వల్ల. ఆ కషాయాలు, ఆ ఆహారం తినడం మొదలు పెడితే అన్ని రోజులుగా పేరుకున్న రోగగ్రస్తానికి కారణమైన ఆ కల్మషాలు అంచెలంచెలుగా తీయటం జరుగుతుంది ఈ పీచు పదార్థం వల్ల. ఆ పీచు పదార్థం 8 గ్రాములు. అది నానితే పొద్దున నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున వండుకోండి. ఆ నానటం వల్ల ఆ 8 గ్రాములు నీళ్లను పీల్చుకొని దాదాపు దగ్గర 40 గ్రాములు అవుతుంది. అది అందులో కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం. కరిగే పీచు పదార్థం రక్తంలో ప్రయాణం చేస్తూ అంగాంగాల్లో పేరుకున్న కల్మషాల్ని ఆ దినం క్లీన్ చేయటం వల్ల మీ దేహంలో ఆరోగ్యం భాసమవుతుంది. ఇంతే సైన్స్, ఇంతే. ఈ సైన్స్ చెప్పేదానికి ఈ ఇంజనీర్లు, డాక్టర్లు, విజ్ఞానులు అంతా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటారు. కంగారు పడకండి, నిదానంగా వస్తారు, ఎక్కడికి పోరు. ఇప్పుడు అనుమానంతో చెప్పొచ్చు, నువ్వు సరిలేదని చెప్పొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకొక 5 సంవత్సరాలు ఆగితే అందరూ ఈ మాట నిజమని ఒప్పుకుంటారు. ఇందులో ఏం సందేహం లేదు. వాళ్ళు చెప్పేంతవరకు మీరు ఆగకండి. రోగాలు చాలా ముదిరిపోయాయి. 42 డేస్లో మీకు తేడా తెలుస్తుంది. అంటే బాగైపోతున్నాయని కాదు, కానీ ఈ యూట్యూబ్లో ఐపిక్ చేసేవాళ్ళు 6 రోజుల్లో మాయమైపోతుందని రాసేస్తున్నారు. వాళ్ళని నమ్మకండి. పూర్తి ఉపన్యాసం వినండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాలు కూడా కావచ్చు. ఆ రోగం పరిమాణము, ప్రమాణము ఏ దాంట్లో ఉందో అందరికీ ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్కరి దేహంలోనూ రోగం వేరే ప్రమాణాలు. కొందరికి 20 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కొందరికి 20 నెలల నుంచి ఉండొచ్చు. అందరికీ టుపుక్కని మాయం కాదు. అది టేక్స్ టైం.